హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి ప్రతిరోజు మీకు అర్థమెటిక్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. వాటిలో భాగంగా రీజనింగ్ సంబంధించి కూడా అప్లోడ్ చేయమని అడిగారు. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను నిన్నటి రోజు. ఈరోజు ఇది సెకండ్ వీడియో. ఈ క్వశ్చన్స్ అన్నీ జాగ్రత్తగా మీరు కూడా ఒక పెన్ను పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా ఉపయోగపడతాయి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతిరోజు మీకు కంపల్సరీగా రీజనింగ్ అండ్ అర్థమెటిక్ సంబంధించినటువంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా జీకేకి సంబంధించి కూడా అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. మనకి బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్ పెట్టమని చెప్పేసి ప్రతిరోజు కామెంట్స్ అనేది చేస్తున్నారు. ఇకపై బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మీకు బ్లాక్ కలర్ ఎందుకు పెడుతున్నానంటే ఈ వైట్ మీద ఈ కలర్స్ అనేది బాగా కంటికి బాగా ఎఫెక్ట్ అవుతాయని చెప్పేసి మీకు ఆ బ్లాక్ కలరు ఆ ఎల్లో కలర్ అనేది వాడడం జరిగింది. ఓకే, మీరు చాలామంది వైట్ అడుగుతున్నారు కాబట్టి వైట్ కలర్లోనే బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 6 మంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ABCDEF అంట. అయితే ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రం వైపు చూస్తూ కూర్చున్నారు. అయితే ఏ అనే వ్యక్తి బికి వెంటనే ఎడం వైపు ఉన్నాడు. సి అనే వ్యక్తి ఈ మరియు ఎఫ్ మధ్యలో ఉన్నాడు. డి అనే వ్యక్తి బికి వెంటనే కుడివైపున ఉన్నాడు. ఎఫ్ అనే వ్యక్తి ఏకి పక్కనే కూర్చోలేదు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎఫ్ అనే వ్యక్తి ఏకి పక్కనే కూర్చోలేదు. అయితే ఎఫ్కు వెంటనే కుడివైపున ఎవరున్నారు? 6 friends are sitting around a circle table facing the center. A is immediately to the left of B. C is between E and F. D is immediately to the right of P. F is not sitting next to A. Who is to the immediately right of F? ఓకేనా, ఎఫ్కు వెంటనే కుడివైపున ఎవరున్నారు అది కనుక్కోవాలి. మనకి సర్క్యులర్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్ కాబట్టి సర్కిల్ తీసుకుందాం. వాళ్ళు కూడా ఎటు చూస్తున్నారు? కేంద్రం వైపు. ఓకేనా, సెంటర్ వైపు చూస్తున్నారు. అంటే లోపలికి చూస్తున్నప్పుడు మనకేంటంటే లెఫ్ట్కి లెఫ్టే ఉంటుంది, రైట్కి రైటే ఉంటుంది. అంటే ఒక పర్సన్ తీసుకుంటే ఒక పర్సన్కి లెఫ్టే ఉంటుంది, రైటే ఉంటుంది. ఓకేనా, ఒకవేళ వాళ్ళు బయటికి చూశారనుకోండి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇట్లా రివర్స్ అవుతుంది. ఇప్పుడు లోపలికే చూస్తున్నారు కాబట్టి ఏ సైడు ఆ సైడే ఉంటుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు సర్కిల్ బదులు నేను ఏంటంటే ఇలా రాసుకుంటాను 1 2 3 మొత్తం ఏంటి 6 కాబట్టి సరిపోద్ది. ఇప్పుడు చూడండి, ఏ అనే వ్యక్తి బికి వెంటనే ఎడమ వైపున ఉన్నాడు. ఏ అనేవాడు బికి వెంటనే బి తీసుకున్నాను ఇక్కడ. బికి వెంటనే ఎడమ వైపున అంటే బికి లెఫ్ట్ సైడ్ ఏంటి లెఫ్టే. ఇక్కడ మనల్ని మీరు ఇట్లాంటి పజిల్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. సర్కిల్ అయినా కానీ ఒక లైన్ అయినా కానీ తీసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు అక్కడ ఒక అజ్యూమ్ అంటే మిమ్మల్ని మీరు అక్కడ ప్లేస్ చేసుకోండి. అంటే మీరు ఎదురుగా చూస్తున్నట్లు చూసుకోండి. మీకు లెఫ్ట్ ఏదైతే అవుతుందో అక్కడ ఇచ్చినటువంటి బీకి కూడా లెఫ్ట్ అదే అవుతుంది. ఓకేనా, బీకి లెఫ్ట్ ఏంటి ఇటు సైడ్, ఇక్కడ ఏంటి ఏ ఉంటాడు. ఓకేనా, ఇలా చూసుకోవాలి. నెక్స్ట్ సి అనే వ్యక్తి ఈ మరియు ఎఫ్ మధ్యలో ఉన్నాడు. ఓకేనా, ఈ ఇక్కడ ఏబీకి ఈ సిఈఎఫ్లకి రిలేషన్ ఏం లేదు కాబట్టి అలా ఉంచండి. వీటికి లింక్డ్గా ఉన్నటువంటి పాయింట్స్ తీసుకుంటే మీకు ఈజీగా అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ బి ఇచ్చారు చూడండి. డి అనే వ్యక్తి బికి వెంటనే కుడివైపున ఉన్నాడు. బికి వెంటనే కుడివైపున ఎవరున్నారు? డి ఉన్నారు. బికి కుడివైపున అండి ఇక్కడ. ఓకేనా, డి ఉన్నారు. నెక్స్ట్ ఎఫ్ అనే వ్యక్తి ఏకి పక్కనే కూర్చోలేదు. ఏకి పక్కనే అంటే ఇక్కడ మనకి ఎఫ్ అనేవాళ్ళు కూర్చోలేదంట. ఓకేనా, అయితే అక్కడ కూర్చోలేదంటే మనకి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు చూడండి. సి అనే వ్యక్తి ఈ మరియు ఎఫ్ మధ్యలో ఉన్నాడు. ఈకి ఎఫ్కి మధ్యలో సి ఉన్నారంట. అప్పుడు ఇక్కడ ఎఫ్ రాకపోతే ఎక్కడ వస్తారు? ఇక్కడ వస్తారు ఎఫ్. ఎందుకంటే మధ్యలో సి ఉంటారు, అప్పుడు ఇక్కడ ఈ వస్తారు. ఓకేనా, క్వశ్చన్ అర్థమైంది కదా మనకి. ఇప్పుడు మనకేంటి ఏమడిగారు? ఎఫ్కు వెంటనే కుడివైపున ఎవరున్నారు? ఎఫ్కు కుడివైపున అంటే ఎఫ్ సెంటర్ వైపు లోపల వైపు చూస్తున్నారు కాబట్టి అప్పుడు మనకి ఎఫ్కి కుడివైపు అంటే సి ఉంటారు. ఓకేనా, ఎఫ్కు కుడి సైడ్ అంటే రైట్ సైడ్ ఎవరు ఉంటారు? సి ఉంటారు. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, సి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. మీకు ఇది క్యాలెండర్కి సంబంధించినటువంటి ప్రాబ్లం అండి. మీరు కంపల్సరీగా క్యాలెండర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. ఈ క్యాలెండర్స్ మీద మీకు కొంచెం టైం తీసుకునేటట్లు ప్రాబ్లమ్స్ ఉంటాయి. కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఈ క్యాలెండర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో వీటి మీద క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. ఓకేనా, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. 2026 మార్చి 14 శనివారం అయితే 2026 మే 20 ఏ వారం అవుతుంది? ఈ 14th మార్చ్ 2026 2026 ఈజ్ ఏ సాటర్డే. దెన్ వాట్ డే ఆఫ్ ది వీక్ విల్ బి 20th మే 2026 అంటున్నారు. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా చేయాలంటే మీకు
ఇయర్లో ఉన్నటువంటి ప్రతి మంత్కు సంబంధించిన కోడ్లు తెలియాలి, ప్రతి రోజుకు సంబంధించినటువంటి అంటే వారంలో ఉన్నటువంటి ప్రతి రోజుకు సంబంధించినటువంటి కోడ్ తెలియాలి, సెంచరీ కోడ్లు తెలియాలి. ఓకేనా. తర్వాత ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో సంవత్సరంలో అవి కూడా తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే ఈ డే అనేది మనం కనుక్కోగలుగుతాం. ఫస్ట్ ఈ డేని కనుక్కొని ఈ డే ఖచ్చితంగా ఇదే వస్తుందా లేకుంటే మైనస్ చేస్తున్నారా ప్లస్ చేస్తున్నారా చూసుకొని అదే ప్యాటర్న్ ఇక్కడ మనం చేయాలి. ఇదొక పద్ధతి. ఓకేనా. ఇదేంటి లాంగ్ ప్రాసెస్. ఇలా చేయకుండా దీన్ని ఈజీగా కూడా చేయొచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. 2026 మార్చి 14 శనివారం అయితే మనకి మార్చిలో 14 అని ఇచ్చారు. మొత్తం మార్చిలో ఎన్ని రోజులు ఉంటాయి? 31 రోజు ఉంటుంది. 31 నుంచి ఆ 14ని తీసేయండి. ఎంత వస్తుంది? 17 రోజులు వస్తుంది. 17 డేస్. ఓకేనా. 17 రోజులు వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మార్చి, ఇక్కడ మే. మార్చికి మేకి మధ్యలో మార్చి, ఏప్రిల్, మే. ఏప్రిల్ కూడా ఉంది కాబట్టి ఏప్రిల్ మొత్తం ఎన్ని రోజులు? ఇక్కడ 17 వచ్చింది. 31లోంచి 14 తీస్తే ఏప్రిల్ వచ్చేసరికి ఎన్ని రోజులు ఉంటుంది? 30 రోజులు ఉంటుంది. ఓకేనా. ఇవి తెలియాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చి ప్రతి నెలకి ఎన్ని రోజులు ఉంటాయో మీకు తెలియాలి. ఓకేనా. ఏప్రిల్ 30 డేస్ ఉంటుంది. నెక్స్ట్ మేలో ఇచ్చినటువంటి తేదీ ఏంటి? 20 కాబట్టి 20 వరకు తీసుకోవాలి. కాబట్టి మే అంతా 20 డేస్. ఇప్పుడు మొత్తాన్ని కూడండి. 17 ప్లస్ 30 ప్లస్ తర్వాత 20 మొత్తం ఈ యొక్క 30 ప్లస్ 20 అంటే 50 ప్లస్ ఒక 17 67. ఎంత? 67 వచ్చింది. ఓకేనా. అయితే మనకి ఇక్కడ ఈ 67ని డివైడెడ్ బై 7 చేయండి. 7 చేస్తే ఎంత వస్తుంది? 7 1 7 9. ఓకేనా. 63 పోద్ది. 7 1 7 9 63 పోతే ఇక్కడ 67లో 63 పోతే ఎంత ఉంటుంది? ఇక రిమైనింగ్ 4 ఉంటుంది. ఓకేనా. 4 అనేది మిగిలింది. ఓకేనా. ఇప్పుడు మీకు మనకి కోడ్స్ అని తెలియాలని చెప్పాను కదా. ఆ కోడ్స్ ప్రకారంగా మనకి ఇక్కడ శనివారం ఇచ్చారు. ఒకవేళ కోడ్స్ కూడా పక్కన పెడితే ఇక్కడ శనివారం ఇచ్చారు. శనివారం అంటే సాటర్డే ప్లస్ 4 చేయండి. సాటర్డే తర్వాత వచ్చే 4 రోజులు ఏంటి? ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం. ఆన్సర్ ఏంటి? బుధవారం. అదే ఆన్సర్. ఓకేనా. సాటర్డే తర్వాత 4 డేస్ క్యాలిక్యులేట్స్ యాడ్ చేస్తే వచ్చే రోజే బుధవారం అనమాట. ఓకేనా. ఇలాగా చేయాలి. ఇలాగా ఎగ్జామ్లో ఈజీగా చేసే పద్ధతి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక కోడ్ భాషలో స్టార్మ్ STORMను VWTUPగా రాస్తే బ్రేవ్ను ఎలా రాస్తారు? ఓకేనా. దీన్ని ఇలా రాస్తారంట ఈ కోడ్లో. ఈ బ్రేవ్ని ఎలా రాస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూడండి. ఇలాంటివి ఇచ్చినప్పుడు ఒకసారి ప్రతి నెంబర్కి ప్రతి లెటర్కి నెంబరింగ్ ఏంటో చూసుకోవాలి. ఓకేనా. ఎస్ అంటే మనకి 19, వి అంటే ఏంటి? 22, ఎస్ అంటే 19. డిఫరెన్స్ ఎంత? 3 వస్తుంది. ప్లస్ 3 వస్తుంది. నెక్స్ట్ మనకి టీ అంటే ఏంటి? 20. ఇక్కడ సెకండ్ లెటర్ ఏముంది? డబ్ల్యూ ఉంది. డబ్ల్యూ అంటే ఏంటి? 23. డిఫరెన్స్ ఎంత? ప్లస్ 3. మనకి గమనిస్తే నెక్స్ట్ ఓ ఏంటంటే 15. అక్కడ థర్డ్ లెటర్ ఏంటి? ఇక్కడ టీ ఉంది అంటే 20. డిఫరెన్స్ ఎంత? 5. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ ఏంటి? ఆర్ ఉంది. ఆర్ అంటే 18. తర్వాత ఇక్కడ ఫోర్త్ లెటర్ యూ ఉంది అంటే 21. డిఫరెన్స్ చూస్తే ప్లస్ 3. అంటే ఇక్కడ మీరు గమనిస్తే కాన్సోనెంట్స్ అండ్ ఓవల్స్ ఈ ప్యాటర్న్లో ఈ ప్రాబ్లం అనేది ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కంపల్సరీగా మీరు చూసుకోవాలి. ఓకేనా. ఇక్కడ కాన్సోనెంట్స్ ఏవైతే ఉంటాయి STRM ఇవన్నీ కాన్సోనెంట్స్ కాబట్టి వీటన్నిటికీ +3 తీసుకున్నారు. ఈ మధ్యలో ఓ ఉంది చూడండి. ఓ అంటే ఏంటి? ఓవల్. ఓకేనా. AEIOU ఇవి ఓవల్స్. ఓకేనా. వీటిలో ఓ అనేది కూడా ఉంది కాబట్టి ఓ అనేది మాత్రం +5 ఉంది చూడండి. రిమైనింగ్ కాన్సోనెంట్స్ మొత్తం +3 ఉన్నాయి. ఇదే ఆర్డర్లో బ్రేవ్ని చెయ్యాలి. ఇప్పుడు చేద్దాం. బ్రేవ్ బి అంటే అది కాన్సోనెంట్కి ఎంత యాడ్ చేయాలి? బి అంటే 2 + 3 అంటే 5 అంటే ఎంత? ఈ వస్తుంది. ఓకేనా. బి అంటే 2 + 3 ఎంత? 5 అంటే ఈ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇది ఈ రావాలండి. ఓకేనా. ఇది ఒకటి మిస్టేక్ పడింది.
ఒకసారి చూసుకోండి. ఇది ఫస్ట్ ఈ వస్తుంది, ఈ నెక్స్ట్ ఆర్ అంటే 18, 18 ప్లస్ 3 అంటే ఎంత 21, 21 అంటే యు. నెక్స్ట్ ఏ అంటే మనకి వోవల్ కాబట్టి 1 ప్లస్ 5 ఎంత 6 అంటే ఎఫ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనకి వి అనేది కాన్సోనెంట్ కాబట్టి కాన్సోనెంట్ 22 ప్లస్ 3 25 అంటే వై వస్తుంది. నెక్స్ట్ ఈ అంటే ఎంత 5 అది వోవల్ కాబట్టి ఈ ప్లస్ 5 ప్లస్ 5 10 అంటే జే. ఈయుఎఫ్వైజే, ఈయుఎఫ్వైజే. ఓకేనా. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, కానీ ఇక్కడ ఎఫ్ కాదండి ఈ. ఓకేనా, ఈ వస్తుంది. ఇది ఒక్కటే ఒకసారి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 12, 22, 42, 72 తర్వాత క్వశ్చన్ మార్కులో ఏమొస్తుంది డిఫరెన్స్ చూడండి. మనకి 12కి 22కి డిఫరెన్స్ ఎంత 10. నెక్స్ట్ మనకి 22కి 42కి డిఫరెన్స్ ఎంత 20. నెక్స్ట్ 42కి 72కి డిఫరెన్స్ ఎంత 30. 10, 20, 30 ఈ విధంగా ఆర్డర్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ ఎంత వస్తుంది 40 వస్తుంది. అంటే మనకి 72 ప్లస్ 40 ఎంత అవుతుంది 72 ప్లస్ 40 112 112. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ప్లస్ మీన్స్ ఇంటూ, మైనస్ మీన్స్ డివైడెడ్ బై, ఇంటూ మీన్స్ మైనస్ అండ్ డివైడెడ్ బై మీన్స్ ప్లస్, దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ది ఈక్వేషన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ని కనుక్కోవాలి. ఇక్కడ మొత్తం మనం ఆ ప్లేస్లన్నీ రీప్లేస్ చేస్తూ మనం మార్చుకొని ఆన్సర్ అనేది తీసుకురావాలి. 18 మైనస్ ప్లేస్లో ఏం చేయాలి, మైనస్ మీన్స్ డివైడెడ్ బై అంట, డివైడెడ్ బై. నెక్స్ట్ 3 ప్లస్ మీన్స్ ఇంటూ, నెక్స్ట్ 9 ఇంటూ మీన్స్ ఇక్కడ చూడండి ఇంటూ మీన్స్ మైనస్ 8 డివైడెడ్ బై మీన్స్ ప్లస్ కాబట్టి ప్లస్ 6. ఇక్కడ చూడండి 3 1 3 6 6 ఇంటూ 9 మైనస్ 8 ప్లస్ 6 అంటే మైనస్ 2 అవుతుంది. అర్థం 54 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 52 52. ఓకేనా. ఆప్షన్ ఏ 52 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమ్ డాక్టర్స్ ఆర్ సింగర్స్, ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్. ఓకేనా. కంక్లూజన్కి వచ్చారు. సమ్ డాక్టర్స్ ఆర్ డాన్సర్స్, నో సింగర్ ఈజ్ ఎ డాక్టర్. ఓకేనా. ఇప్పుడు దీన్ని రాయాలి. మనకి ఇవి సిలాజిమ్స్, ఇవి కంపల్సరీగా ఈజీగా మీరు చేయొచ్చు. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ని అసలు మిస్ చేయరు. ఓకేనా. సమ్ డాక్టర్స్ ఆర్ సింగర్స్ అంటే ఎలా రాయాలి, డాక్టర్స్ని డిఓ అనుకుంటున్నాను నేను. సమ్ డాక్టర్స్ ఆర్ సింగర్స్, వీళ్ళు సింగర్స్. నెక్స్ట్ ఆల్ సింగర్స్ అంటే ఆల్ సింగర్స్ ఆర్ డాన్సర్స్ అంట, డిఏ అని రాసుకుంటున్నా. ఎందుకంటే డిఓ డిఏ మస్ట్ ఓన్లీ డి అని తీసుకుంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి డిఓ డిఏ అని తీసుకున్నా. సింపుల్గా అలాంటి సింపుల్ వర్డ్సే తీసుకోండి. ఎగ్జామ్లో మీకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. సింగర్ అని మొత్తం రాసి, డాక్టర్ అని మొత్తం రాసి, డాన్సర్ అని రాస్తే టైం వేస్ట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి. ఇప్పుడు సమ్ డాక్టర్స్ ఆర్ డాన్సర్స్. కంక్లూజన్లో ఫస్ట్ చూడండి. సమ్ డాక్టర్స్ కొంతమంది డాక్టర్లు. ఓకేనా. సింగర్స్ అంట, కరెక్టే కదా. సమ్ డాక్టర్స్ ఆర్ సింగర్స్, సారీ సమ్ డాక్టర్స్ డాన్సర్స్ అన్నాడు. ఇక్కడ చూడండి సింగర్స్ మొత్తం డాన్సర్స్ ఉంది కాబట్టి ఇది ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. కంక్లూజన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నో సింగర్ ఈజ్ ఎ డాక్టర్. సింగరు డాక్టర్ కాదంటున్నారు. ఎందుకు కాదు, సమ్ డాక్టర్ సింగర్ అన్నారు కాబట్టి ఇది అవుతుంది, కానీ ఇక్కడ కాదన్నారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఓన్లీ 1 ఫాలోస్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ రవి ఇలా అన్నాడండి. అతను నా తండ్రి భార్య యొక్క ఏకైక కుమారుడి కూతురి తండ్రి. ఫోటోలో ఉన్న వ్యక్తి రవికి ఏమవుతాడు. పాయింటింగ్ టు ఏ మ్యాన్ ఇన్ ఏ ఫోటోగ్రాఫ్, రవి సాడ్ హీ ఈజ్ ఏ ఫాదర్ ఆఫ్. ఓకేనా. మనకి ఇది కొంచెం మిస్ అయింది ఇంగ్లీష్ పాయింట్. సో తెలుగులో చూడండి. ఒక ఫోటోలోని వ్యక్తిని చూపిస్తూ రవి ఇలా అన్నాడు. అతను నా తండ్రి భార్య యొక్క ఏకైక కుమారుడి కూతురు తండ్రి. ఫోటోలోని వ్యక్తి రవికి ఏమవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి. అతను అంటే ఎవరు, ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి. ఓకేనా. అతను ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి. నా తండ్రి అంటే ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క తండ్రి. భార్య అంటే అతని యొక్క తల్లి. ఇతని తండ్రి అంటే అతని తండ్రి భార్య అంటే ఏంటి, ఇతని యొక్క అమ్మ అని అర్థం, తల్లి అని అర్థం. తల్లి యొక్క ఏకైక కుమారుడు అంటే అతనే.
అతని కూతురు తండ్రి అంటే అతనే. ఓకేనా, అతని గురించే ఇలా మార్చి అడుగుతున్నారు. ఓకేనా, ఫైనల్గా ఫోటోలోని వ్యక్తి రవికి ఏమవుతాడంటే ఆ రవియే ఆ ఫోటోలో ఉన్నటువంటి వ్యక్తి. మీ క్వశ్చన్ని జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. ఓకేనా, రవి హిమ్సెల్ఫ్, స్వయంగా రవియే అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక గడియారంలో సమయం 4:40 అయినప్పుడు 40 నిమిషాలు అయినప్పుడు అద్దంలో కనిపించే సమయం ఎంత? ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇలాంటివి అడిగితే ఆ క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చిందని అర్థం. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. మనకు టైం ఎంత ఇచ్చారు? 4:40. ఓకేనా, 4:40 అయితే అద్దంలో కనిపించే సమయం అంటే 11:60 నుంచి తీసేస్తే వచ్చేదే ఆన్సర్ అవుతుంది. 0, 6లోంచి 4 తీసేస్తే 2, నెక్స్ట్ 11లోంచి 4 తీసేస్తే 7, 7:20 అనేది ఆన్సర్. ఓకేనా, తర్వాత ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కదా, గ్రేటర్ దాను, లెస్ దాను, ఇలాంటివి వచ్చే వాల్యూస్తో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా, ఏ గ్రేటర్ దాన్ బి, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి అయితే చూసుకోండి, మీకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా మీకు అంటే కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇకపై వైట్ కలర్లో మీకు బోర్డు వైట్ కలర్లో చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా, సో ఇది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.